మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకో పిల్ల ముద్దుగా లేకున్నా పిలుపు ముద్దుగా ఉండాలని అంటారు పెద్దలు. అవునా కాదా చెప్పురి? అది అచ్చర సత్యం. 6 అడుగుల మనిషిని అరంగుల నాలిక ఆగం చేస్తుందట. ఇది ఇంకా అచ్చర సత్యం. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, ఆయన వాళ్ళ ఉండే మన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఉండు కదా, 6 అడుగులు ఉంటాడు చూసినారు. మనిషి మాత్రం అంత పెద్దగా ఉంటాడు. మా సౌటుపల్ల దగ్గర పంతాంగి తాళ్ళు ఉంటాయి. పంతాంగి తాళ్ళ పొడుగుంటాడు కానీ మాట పాడైపోను జర్రనన్న కుదరదు. అసలుకే కుదరదు. ఎందుకు చెప్తున్నా ఆయన ముచ్చట అంటే, ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలల్లా ఈ ముచ్చట ఆ ముచ్చట దీని మీద ముచ్చట నిలబెడతాం. సరే వాళ్ళు నిలబెట్టినంత మాత్రాన అది అయిద్దో కాదు తర్వాత లెక్క. కానీ ఇవాళ చిన్నగా భూముల ముచ్చట నిలబెట్టిరు. భూముల ముచ్చట నిలబెడితే ఈ భూముల ముచ్చట మీద నిలబెట్టిన వాళ్ళు ఆయన అంటే మన ఈయన పేరు ఏం పేరు వింటే కడియం శ్రీ గారు ఏమన్నాడు? మాట మీద మాటసి గట్టినే మీ బీఆర్ఎస్ పాడైపోను గతంలో భూములన్నీ నాగం చేసిరు అని అన్నాడు. పుసుకున్న అనగానే అమ్మర కొడుక నిలవన్నది దాకా నా సోపతి ఇంటివి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి మీ బీఆర్ఎస్ పాడైపోతామని వెంటనే పాడి కౌశిక్ రెడ్డికి పాడైపోను కిరీటం మూసి కింద పడ్డట్టయి వెంటనే ఈయన కాయ చూసుకుంటా తుపాకి ఇట్ట పట్టుకొని ఇట్ట కాలుస్తూ ఉంటుండు. తుపాకితోటి కాలుస్తూ ఉంటాడు. అంటే వాస్తవానికి ఆడ లోపలికి పోతాడు, గేట్ కాడ చెక్ చేస్తారు కదా, ఏమన్నా గట్టిగా కొనబోతురా అని ఆడ ఉన్న సెక్యూరిటీలు చెక్ చేస్తున్న ఉద్దేశంతో తుపాకి కొనబోనట్టు. లేకపోతే తుపాకి దగ్గర ఉంటే వేసేసినావు పాడైపోను. అసెంబ్లీలో వేసేసినావు అంటే అర్థమైంది నిన్ను కాలుస్తా నువ్వు ఆయన కానీ ముచ్చట పెడితే బయట అని. ఈయనేమో పెద్ద మూత, ఈయన అసమైన ఏం కాదు. గతంలో ఈ మధ్యలో వచ్చి 3 శుక్రాలు కాలి ఈయన ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కడియం గారి నిన్నమన్నటి దాకా ఆల పొంత వాడిండు, ఆలెమ్మటే ఉన్నాడు, ఆల తిన్నాడు, అన్ని ఆల దగ్గరనే ఉన్నాడు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఎందుకో పుసుక్కున అనుభూతి అయినట్టుంది. మైక్ ముందులో ఉన్నప్పుడు ఆ మాత్రం అనాలని పుసుకున్న భూముల గురించి అంటే ఊరిని ఈ భూముల ముచ్చట వెళ్ళి పెడితే మనమందరం దొరుకుతాం నిన్ను గాలి చేస్తా అన్నట్టు చెప్పిన ముచ్చట. ఎందుకంటే గతంలో చేసిన లంగా దొంగ పనులలో ఈయన కూడా భాగస్తుడే కదా. కేసీఆర్ కేసీఆర్ సోపతిగాలల్లా ఈయన ఒక సోపతిగాడైనా. ఈ మధ్యలో ఏదో ఆపదొచ్చి కాంగ్రెస్లోకి వచ్చిండు అంతేగాని తర్వాత జనాలు అడితే ఏమంటారంటే ప్రజల కోసం పోయినా అభివృద్ధి కోసం పోయినా. అభివృద్ధి లేదు లటపిసి లేదు. ఈ పార్టీలు మారే రాజకీయ నాయకులు ఎవడైనా కానీ తన అభివృద్ధి కోసం తన భవిష్యత్తు కోసం పోవలసిందే కానీ జనాల కోసం పోతుంది కాదు. సరే ఇక ఆయన ముచ్చట కట్టుంది. కానీ ఈయన తుపాకితోటి కలుస్తుండే. ఎట్లా? ఇటు సైడ్ ఏమో కేటీఆర్ ఉంటాడు, అటు సైడ్ ఏమో హరీష్ రావు ఉంటాడు, మధ్యలో ఈయన ఉంటాడు. వాళ్ళిద్దరికి లేని బాధ ఈయనకి ఎందుకు కావచ్చు అంటే నోటితుల్లా ఎక్కువ ఉంటుంది. ఎట్ట ఉంటుంది ఈయన నోటితుల్లా అంటే, గతంలో మహిళా గవర్నర్ ఏమన్నాడు? ఈయన ఉన్నది ఉన్నట్టే చెప్తా, అబద్ధం ఎక్కడ చెప్పినా కానీ బరాబర్గా నా మీద కామెంట్ చేయ కింద నష్టం లేదు. మహిళా గవర్నర్ని పట్టుకొని పేపర్లు ఇక నేను అనొద్దా కానీ ఆయన అన్నాక నేనెందుకు అన్నాను కానీ పేపర్లు తీసుకొని ముడి కింద పెట్టుకో అన్నడా అని లేదా? ఆ తర్వాత మళ్ళీ ఏమంటే కరీంనగర్ సిపిని పట్టుకొని ఓపెన్గా 100 మంది ఆడ చూస్తుండగా తుర్కోడు అందించాడు. తిట్టలేదా? ఆ తర్వాత అరకపూడి గాంధీ ఇంటి మీదకి పోయి బిట్టలు పట్టుకొని పోయి పొట్టు పొరక కొడతాను పోయాడు. ఎందుకు పోయిండు? పార్టీ మారిండని. మరి ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఈయన మారిండుగా. అంటే ఈయన మారితేనేమో ఒకటి, అవతల మారితే ఒకటి. అచ్చాయితో హం ఖరాబ్ అయితే తుమ్మన్నట్టు ఒక ఘట్టం ఉంటుంది ముచ్చట. ఆ తర్వాత ఈటల రాజన్నను పట్టుకొని ఇష్టం వచ్చాడు తిట్టిండు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఉండే కదా, సంజయ్ని అయితే పొట్టు పొరక వేసుకుండు. ఆ తర్వాత స్పీకర్ మీద కాగితాలు చిల్లర పొరగాడు ఇల్లినట్టు కాగితాలు జిమ్మేసిండు. ఇవాళనేమో కడియం శ్రీగారి మీదకి తుపాకి గురి పెట్టిండు. అంటే సిగ్నల్ ఇటువంటి పని చేస్తుంటే పామాదులు వండుకున్న కేసీఆర్ అన్న పార్టీకి ఇంత మచ్చ తెస్తలేదు జనాలకేర కాలకేరక. కానీ అసెంబ్లీకి వచ్చి జనాలలో తిరుక్కుంటారు. రోజుకింత పార్టీని వెనక తీసుకుపోతాడు వాడన ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీలు అంటే అది ఏకి నెంబర్కి పాడి కౌశిక్ రెడ్డి. మరి నిన్ను మరి ఎక్కడ ఉంటే నీ హుజూరాబాద్ కాదు ఎట్ట గెలిపించినో, మరి నిన్ను ఎట్ట గెలిపించి ఆ ఈటల రాజాన్ని ఎట్టడగొచ్చినో నాకైతే తెలియదు. కానీ అది కూడా దగ్గర 25,000 మెజార్టీతో గెలిపించారు నిన్ను. అక్కడ గెలిపించిన ప్రజలకు చేతులెత్తి మొక్కాలి. కానీ అట్ట కూడా ఎందుకు గెలిపించారు ఈయనని? నన్ను కనుక ఈసారి గెలిపియకుచ్చే మీ దండం పెడతా, కాలు మొక్తా, నా పిల్లని చంపుతా, నా పిల్లని చంపుతా, మీరు ఏమైనా చెయ్యి, నీరు పెట్టుకొని చేస్తా. ఇంటి లాదలని చచ్చిపోతాం మేము బతకం. నన్ను గిదొక్కసారి గెలిపిరి, మరి ఇదొక్కసారి గెలవకుంటే పాడైపోరు చచ్చిపోనేం. అంటే గతంలో చేసిన తప్పులేమైనా బయటపడితే అనుకుంటే ఎట్లా అనుకుంటే నాకైతే తెలియదు. కానీ గిదొక్కసారి నన్ను గెలిపియకుంటే నా ఇంటి లాదలో ఉరి పెట్టుకొని చేస్తామని చెప్పిండు. కర్మ పాడైపోయి ఆడేస్తే మాకేం వస్తుంది, ఎందుకు
కనీసం ఆడవిల ముఖం చూసి అని వేస్తామనుకొని బిడ్డ ముఖం భార్య ముఖం చూసి ఓటేసి గెలిపించిన పాపానికి పుచ్చుకుని వచ్చి అసెంబ్లీలో ఉండి ఏదైనా ముచ్చట పెట్టిన ఆయన అంటే ఎప్పుడు చూడు ఏదైనా చీట పంచాయతీనే ఉండాలి. ఎప్పుడు ఏ రకంగా చూసినా ప్రతిరోజు పేపర్లల్లో ఈ చీట పంచాయతీ ముచ్చటే. అంటే కేసీఆర్ దృష్టిలో బాగా పడాలనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది 2026, 29, 39, 49, 59 ఎప్పుడో ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈయనకు హోంశాఖ మంత్రి కావాలంటాడు పక్క. అదృష్టం బాగుంటే ముఖ్యమంత్రి కూడా ఇరాదంటాడు. ఈయన మనసులో అయితే గట్టిగా ఉంటుంది. అందుకోసమే ఉన్నట్టుంది ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని మొత్తం తన భుజస్కంధాల మీదనే తిరుగుతుంది అన్నట్టు బిల్లం కొట్టుకుంటా ఎంతసేపటికి అవతలోనికి ఏడికి వస్తే ఆడికి మాట్లాడతాడు. ఎమ్మెల్యే అనాలన్నా నిన్ను వీధిరావుడు అనాలా నాకు అర్థం కాదు. కానీ నువ్వు పోయింది ఏ పని పోయినావు అసెంబ్లీలో నీ పార్టీ గురించి జనాల గురించి ఏమైనా తప్పులు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంటే మేము చక్కదానంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినాం. మీరు గట్ట పరిపాలించాలి. చేతగాని దద్దమ్మ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తురని ఎదురు ప్రశ్నలు వేసే ఉపాయం చేయాలి. అంతేగాని ఎదురుగున్న తోటి ఎమ్మెల్యేని పట్టుకొని తుపాకి తోడు కాలుస్తా అంటే అర్థమైంది అన్నట్టు. నువ్వైతే ఇవాళ ఇంట్లో ఉన్నావు బయటికి వెళ్ళాక నీ పని చేస్తానట్టే లెక్క కదా. ఇవాళ ఆల్రెడీ దళిత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈయన సభ్యత్వం రద్దు చేయాలి. వాస్తవానికి కూడా ఇసుంటలు అవసరమా? అసెంబ్లీ రౌడీ సినిమా చూసినట్టు పాడైపోను. గట్టిగా ఉన్నట్టుంది. ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉండాలి. గిసవంటి రౌడీలకు ఎట్ట ఛాన్స్ ఉంటుంది చెప్పురి. గిట్ట రౌడీ రాజకీయం చేసుకుంటా గీళ్ళు అసెంబ్లీలో గట్ట కొట్లాడుకుంటే గిసోని మాట్లాడితే బయట ఉన్న వాళ్ళు మరి ఏం చేస్తారు? వీళ్ళకంటే ఎక్కువ తయారవుతారు. అవునా కాదా ప్రజల? నేను ముందుగా అందుకోసం చెప్పిన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. 6 అడుగుల మనిషిని అరంగుల నాలుకే ఖరాబు చేస్తుంటుంది. ఏడ పోయినా కానీ ఇప్పటిదాకా ఈ ఏడ చూసినా మైకు కర్మజాలి ముందర ఉన్నదే అనుకో, ఏడికి వస్తే అడిగి మాట్లాడతాడు. మరి ఎందుకు మాట్లాడతారు అంటే రానున్న రోజులల్లో కాబోయే మంత్రిని అనుకుంటాడా లేకపోతే ఆల్రెడీ మంత్రిని అయిన అనుకుంటాడా మనకు తెలియదు. కానీ కేసీఆర్ ఇప్పుడు దగ్గర గెలిచి 2.5 ఏళ్ళు అవుతుంది కదా. ఉత్తపుణ్యానికి ఏది జీతం తీసుకుంటా ఉత్తపుణ్యాన్ని జీతం తీసుకుంటే ఉంటుంది. ఎమ్మెల్యే పదవికి ఆయన న్యాయం చేస్తలేడు. ఆయన వల్ల కూడా పార్టీకి డ్యామేజ్ అయితే లేదేమో కానీ ఈయన వల్ల మాత్రం ఫుల్ డ్యామేజ్ అవుతుంది. నాకు తెలిసి ఈ కాంగ్రెస్ వల్ల పంపినట్టు కొడుతుంది. అప్పట్లో కాంగ్రెస్లో ఉండే కదా నువ్వు మా అమ్మగారు మాదంటే ఏమవుతున్నా నాయన 4 రోజులు అట్లా దిగిరాపో బీఆర్ఎస్ పార్టీలో పోయిరాపో ఆ బీఆర్ఎస్ మొత్తం కథం పచ్చి తర్వాత మాదాంటి రాపో అని చెప్పినట్టు ఈ బీఆర్ఎస్ పార్టీని ఎంతసేపటికి భ్రష్టు పట్టించడం తప్పితే దీన్ని ఏమన్నా బాగుపడదామని ఆలోచన ఉన్న అదులేలకు ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయనకు ఎంతసేపటికి మీరు బాగా ఆయన వీడియోలు చూడండి. అవతలోని ఎట్ట తిట్టాలి ఎట్ట కొట్టాలి ఏడికి వస్తే ఆడికి మాట్లాడాలి. అద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చిన రకంగా మాట్లాడతాడు. మరి దాదాపుగా అయితే ఎమ్మెల్యేలు అంతా ఇలాగా ఆల్రెడీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు అంతా ఈయన భర్తం చేయాలి, ఈయన ఇళ్ళకాయ రానివద్దు, ఈయన సభ్యత రద్దు చేయాలి. నిజంగా కూడా గిసుంటారు ఎవరైనా సరే అది ఏ పార్టీ ఉన్నా సరే. ఒకవేళ అవతల పార్టీ అని ఏదైనా తప్పు మాట్లాడిన అనుకో మరి నీకు ఛాన్స్ వస్తుందిగా. ఒకసారి నీకు ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకొని మాట్లాడాలి. గట్టెట మాట్లాడినా అది కరెక్ట్ కాదు ఇది కరెక్టు అని మాట్లాడాలి. గది లేదు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు తుపాకి గిట్ట పెట్టుకొని నిన్ను గాలి చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పుడు ప్రజలారా. నేను మాట్లాడిన ముచ్చడం మీకు ఎక్కడైనా తప్ప అనిపిస్తే బరాబర్గా కామెంట్ పెట్టారు. అంతేగాని ఇక నేను పార్టీకి సపోర్ట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నా మేనమామ పార్టీ లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాకు శత్రువు కాదు. వాస్తవానికి ఇవాళ అయితే కడెన్స్ శ్రీఆర్ చేతికి మైక్ రాగానే ఏం చెప్పిండు ఈ భూముల గురించి మాట్లాడిండు. ఈ శ్రీఆర్ సార్ భూముల గురించి మాట్లాడుతున్నాం కానీ ఎమ్మటే పాడైపోయి ఈ పాడి కౌశిక్ రెడ్డికి ఏమనిపించింది ఒరి నాశనం అయిపోను కానీ నిన్నమన్న దాకా మా సోపతే ఉండి ఏడేడ భూములు గుంజుకున్నాం ఏం కథ. ప్లాట్లు అయినా భూములైనా ఏది లావైన పట్టాలైనా ఏ భూములైనా గుంజినే మొత్తం లెక్క మొత్తం మన దగ్గర ఉన్నది పుచ్చుకుని చెప్పగల అని ఎమ్మటే అనుకుండా లేకపోతే ఇటు పక్క పోయి ఉన్న కేటీఆర్కి ఇచ్చిండా ఇటు పక్క పోయి ఉన్న హరీష్ రావుకి ఇచ్చిండా కానీ వెంటనే లేచిండు తుపాకి లేక ఇటు గురి పెట్టిండు. అంటే అర్థమైంది మా ఆయబాయాలు మొత్తం నీ దగ్గర ఉన్నాయి నువ్వు నోరిప్తి వాయింటే నేను కాల్చి చంపుతా అన్నట్టు తుపాకి అయితే గురి పెట్టిండు. మరి వాస్తవానికి నిన్నమన్న తిరిగినప్పుడు ఇప్పుడు ఈ కడెన్స్ శ్రీఆర్ అంటే ఆయన గతంలో కేసీఆర్ ఎమ్మటేగా తిరిగింది. కేసీఆర్ ఏం పనులు చేసిండు మంచి చేసిండా చెడు చేసిండా ఎన్ని భూములు గుంజిండు ఏం కాత మొత్తం అలా కాడికి వెళ్ళి రౌత్ తిరిగిన దాకా మొత్తం ఈయనకి ఎరుకున్నా ముచ్చటేనా. మా భాగవతం ఏడ బయట పడుతుందో అని మర్యాదగా నోరు మూసుకుంటావా లేకపోతే కాల్చిపడేనా అన్నట్టు ఇట గన్ను ముందరికి పెట్టి కూర్చున్నాడు. మరి గిట్టిన నిజాలు చెప్పుకుంటూ పోతా అందరికి గిదే పని చేసుకుంటూ పోతావా అరే పాడి కౌశిక్ రెడ్డి నువ్వు గిదే పని చేసుకుంటూ పోతావా అంటే నిన్ను పుసుక్కున కర్మజాలి మరి ఈడల రాజాన్ని ఏమకర కొడగొట్టు నేను ఏమకర గెలిపించరు నేను గెలిపించిన ప్రజలందరికీ చేతిలే దండాలు పెట్టాలి. కానీ నీ అసలు వల్ల బీఆర్ఎస్ పార్టీకి లుక్సానే కానీ ఫాయిదా అయితే లేనట్టుందల్లా. నేను ఎక్కడైనా తప్పు చెప్తే నేను ఎక్కడ తప్పు చెప్పినా కానీ బరాబర్గా కామెంట్ పెట్టే ఉపాయం చేయరు. కానీ